అందరికీ శనార్థుల్లా మంచుకున్నారా? నేనైతే కొంచెం బాధగా ఉన్నుల్లా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి అయితే మస్తు అధ్వానం అయిపోయింది. ఇక అందుకనే మిర్రర్ టీవీ ఏం చేసిందంటే మిర్రర్ టీవీ యాజమాన్యము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూలల తిరిగి రైతుల సమస్యలను సేకరించింది. మరి రైతులు ఎట్లాంటి సమస్యల మీద ఉన్నారు? రైతులకు ఏ సమస్యలు ఉన్నాయి? మరి గన్ని బ్యాగులు లేక రైతులు ఏం చేస్తున్నారు? గన్ని బ్యాగులు వచ్చిన తర్వాత గుంపులుగా రైతులు వస్తే సరిపోని రైతులు ఏం చేస్తున్నారు? మరి రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నారా లేదా? మరి రైతన్నలు ఏమని మాట్లాడుకుంటున్నారు? పండించినటువంటి పంటను ఎందుకు కొంటలేరు? మరి వీళ్ళకి సెంటర్లు ఏర్పాటు చేసిరా లేదా? మరి ధాన్యాన్ని కుప్పలుగా పోసుకొని రైతన్న ఎందుకు అరణ్య గోసలు పడుతున్నారు? మరి వర్షం పడ్డ తర్వాత ఆ ధాన్యం అయితే మొలకెత్తిన తర్వాత రైతన్నలు ఏం చేస్తున్నారు? మరి రైతన్నలు వడదెబ్బలు కొట్టి వడగాల్పులు వచ్చి అకాల వర్షాలు వచ్చి రాళ్ళ వనబడి దాని తర్వాత ఏదైతే ఎండ దెబ్బకైతే రైతన్నలు ఎట్లా ఆత్మహత్యల పాలవుతున్నారు ఈ ప్రభుత్వం చేయబట్టి అనే ముచ్చట్ల మీదనైతే మిర్రర్ టీవీ యాజమాన్యం అయితే ఒక సర్వే చేయించింది. ఆ సర్వేకు నేనే పోయినా మా టీముని తీసుకొని జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా తిరిగితే రైతన్నలులా గొడ ఏడుస్తున్నారులా. అబ్బా పోంగానే ఏమయ్యా మీ టీవీ ఛానల్లో అత్తరు చూపిస్తారు పోతారు, మరి మమ్మల్ని పట్టించుకునే నాదు ఏడి అని మమ్మల్ని అడగబట్టే. నిజానికి షాకింగ్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను మనం చూపిద్దామని పేరము పోరాడుతున్నాము, నిరంతరం పోరాడుతూనే ఉంటాం. కానీ పాపం వాళ్ళకు తెలియని ముచ్చట ఏంటంటే రాష్ట్రం కొంటారు. మరి ఈ రాష్ట్రము ధాన్యము కొనుగోలు చేస్తే వాళ్ళు ఇలా మంచుకుంటుంది కదా. ఇలా ఇట్లాంటి సర్వేలు చేపిద్దుమా? ఇలా ప్రభుత్వానికి ఇంత చెడ్డ పేరు వచ్చునా? మరి రేవంత్ రెడ్డి సార్ని అందరికి ఇట్లా మంచిగా మెచ్చుకొని మెడల మీద వేసుకొని పూలదండలేసి రేవంత్ అన్నకు జై అని అందురా. గట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి ఇవాళ ఏం తీసుకొచ్చినావు పెద్ద మనిషి అంటే ఇవాళ కూడా మంచి వార్త మోసుకొచ్చిన. అది మంచి వార్త అంటే మంచి వార్త కూడా కాదు. ఎందుకంటే రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది మంచి వార్త కాదు కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ అసమర్థ పాలనలు అయితే రైతులందరూ వాళ్ళ గొంతులు వాళ్ళే పిచ్చుకొని సత్య కాలం వచ్చింది. మరి ఇది మంచి వార్త కాదే. మరి మంచి వార్తలు అంటే ఎట్లుండాలి? గత 10 ఏళ్లలో రైతులు నిజానికి ప్రశాంతంగా, ఎంత ప్రశాంతంగా అంటే ఒక ఫోన్ కొడితే ఇంటికే ఏదైతే యూరియా బస్తాలు పిండి బస్తాలు వచ్చి అలా పొలం కాన్నో అలా ఇంటి కాన్నో అలా జాగ ఎక్కడుంటే అక్కడనో వేసిపోయేటోళ్ళు. ఇప్పుడు కొత్తగా మ్యాపులట రైతన్నలకు ఈడ లేదంటే ఆడ లేదంటే ఈడ ఇగో గీయన్ని కోసలా. నారిగా ఏం చేస్తామంటే ఆళ్ళ గొడవ పెట్టి నేను జరగర్జన అని ఎగురుతా అంటాడట. మరి అట్లనే కదా ఇప్పుడు ఉన్నది. యాప్లు ఫోన్లు ఉంటాయా చెప్పుర్రి. మొన్న నేను రైతు దగ్గరికి పోతే అయ్యా నీ బాంచను ఇగో ఏదో యాప్ అంటారు, ఇగో నాకున్నది ఈ డబ్బా ఫోన్ కీఫోడు. మరి ఈ కీప్యాడ్ ఫోన్ తోటి నేను ఎట్లా బుక్ చేసుకోవాలయ్యా? నా ఆల్ది నేను నా బిడ్డనేమో చిన్నది. మరి మాకైతే పెద్ద ఫోన్లు లేకపోయా. మరి నాకున్నది 3 ఎకరాలు, నేను ఎట్లా యూరియా వేసుకోవాలి అని అడిగిండు. నాకు ఇజ్జత్ అనిపించిందిలా, నిజం చెప్తున్నా. ఆ రైతుకు యాప్ గురించి తెలుస్తుందా? ఆ రైతుకు మ్యాప్ గురించి తెలుస్తుందా? ఎట్లా బుక్ చేసుకోవాలి? ఆ బుకింగ్ సెంటర్ కాడికి పోతే పాపం అన్నాడట, పెద్దయ్య గీసెలతో ఏం బుక్ అయితే పోనాడు, వేరే పెద్ద ఫోన్ కొనుక్కో పంచా. అవ్వా సిగ్గుసేటు కదా. గట్లా ఉన్నదట తెలంగాణ పరిస్థితుల రైతన్నల యొక్క గోసలు. ఇక ఫస్ట్ నుంచి ఒకసారి మనమైతే చూసుకుంటే అసలు ముచ్చట్లకు పోతున్నా ఏమున్నదంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే రైతులు మొత్తం ఎట్లా అయితే అబ్బబ్బబ్బబ్బబ్బా ఆ గోసలు నేను ఒక్కసారి మీకు కళ్ళ కట్టినట్టే చూపిస్తా. ఎందుకంటే మేము చేసిన సర్వేలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అసమర్థతతో అయితే మళ్ళొక 3 రైతన్నలు అయితే ఆత్మహత్య చేసుకున్నారట. ఇంకా ఇప్పటి వరకైతే తెలంగాణలో 950 మంది రైతులు ఆత్మ బలిదానాలు అంటాం కదా, గట్లనే బలవన్మరణాలకైతే పాల్పడ్డారట. ఇక మెదక్ జిల్లాలో చూసుకుంటే అయితే శంకరన్నపేట ఉన్నది కదా, గదేనులా చిన్న శంకరంపేటల దగ్గరనైతే గవ్వలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతు 20 రోజుల సంది అయితే ప్రభుత్వము పంట కొనుగోలు చేస్తలేదని ఆయనే మదనపడి తెచ్చిన అప్పులు కట్టుకోలేక ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి చేస్తుంటే
ఆ బాధలకైతే తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడులా. చూసిరా, ఇక పెట్టిన పంట ఏదైతే ఉంటుందో అప్పో సప్పో తీసుకురావాలో పంట మీద పెట్టాలి. పంట మీద పెట్టిన తర్వాత పంట పండితే దాని మీద వచ్చిన పైసలు మళ్ళీ అప్పు కట్టుకోవాలి. ఇదే కదా రైతులు చేసేది ఎప్పుడు. అందుకనే వీళ్ళు పంట కొంటలేరు, వాళ్ళు అప్పు ఇచ్చారు కదా, ఒత్తిడి పెట్టిరు. అందుకనే ఈ రైతు అయితే గట్ల చేసుకున్నాడు. ఇక గాయంతి రాజయ్య, ఇక ఈ రాజయ్య కూడా పాపం ఈయనకు 45 సంవత్సరాలు ఉంటాయి. ఈ రైతు సుతం అయితే మరొక వైపు సిద్దిపేట జిల్లాలో అయితే ఏమని జరిగిందంటే, జగదావ్పూర్ మండలం దగ్గర గది వచ్చిపల్లిలో అయితే పంట దిగుబడి సరిగ్గా లేక పండించిన పంట ఇప్పటికే కట్టాలను ఉన్నామంటే దిగుబడి కూడా సరిగ్గా లేక అప్పుల బాధతోటి బొనకొలూరి వెంకటేశు. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే వికారాబాద్ జిల్లా దగ్గరనైతే వికారాబాద్ పరిధిలో కూడా ఆలంపల్లి గ్రామంలో అప్పుల బాధ తట్టుకోలేక ఇంకో రైతు. ఇక ఎంతమంది అని చేస్తారు చెప్పుర్రి. ప్రభుత్వాన్ని నేను గట్టిగానైతే ఒకటే అడుగుతున్నా, ఏమైనా మంచిదే, ఏడి కాడికి ఏం చేసినా మంచిదేనులా. ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా బిర్రర్ టీవీ అంటేనే తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటుంది. రైతులకేమన్నా అన్యాయం జరిగితే ఊకుంటుంది అనుకుంటారా? అస్సలకే ఊకోదు. మొన్ననే నర్సంపేటకు చెందినటువంటి ఏదైతే శంకరన్న ఉన్నాడో ఆర్టీసీ డ్రైవర్ అన్న, మరి శంకరన్న పెట్రోల్ పోసుకొని అగ్నికి ఆగుతైపోయిండు. ఇక వాళ్ళకు సంబంధించి అదొక భాగం అని అనుకుంటే వాళ్ళకు చేసినటువంటి న్యాయం అయితే మెచ్చుకోదగినది. కాకపోతే మరణం తర్వాత చేసింది కదా, అదైతే అస్సలు మెచ్చుకోవద్దు. మరి ఇక్కడ 950 మంది రైతులు మరణించిన సుతము, మరి ప్రభుత్వం ఎటుపోతున్నది? కళ్ళు ఏమన్నా మూసుకుపోయినాయా? కావాలనే కళ్ళు ఏమన్నా మూసుకుంటున్నారా? లేకపోతే ఒక సామెత ఉంటుంది, నిద్రపోయినోడిని లేపచ్చు, లేదంటే పండుకున్నోడిని లేపచ్చు. నిద్రపోయి నటిస్తాడు కదా, వాడిని లేపలేము కదా. మరి ఇట్లా ఏమైనా చేస్తున్నారా? ఏం వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క రైతులందరూ ధర్నాలు చేస్తలేరు అని చెప్పేసి మీరేమని అనుకుంటారా? పాపముల రైతులు నోట్లే నాలుగే లేనోళ్ళు. దేశానికి ఎన్నుముక రైతు, ఎద్దేసిన వ్యవసాయము రైతు ఎడిసిన రాజ్యం అయితే బాగుపడ్డట్టు చరిత్రనే లేదంటారు కదా. ఇప్పుడు సేమ్ అదే గతి పడుతున్నది. ప్రభుత్వమే బాగుంటే, ఈ పరిపాలనే బాగుంటే, ఆ సీఎం దేవుడు రేవంత్ రెడ్డే బాగుంటే ఇవాళ ఇంత పరిస్థితి వచ్చేనా? 950 మరణాలు, ఆత్మ బలిదానాలు, వాళ్ళకు వాళ్ళు బలవన్ మరణం, అప్పుల బాధలు, అప్పులు తీసుకోలేక అప్పులు తీర్చలేక ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా సార్కు చెవుకు ఇవన్నీ ఆర్తనాదాలు వినబడతలేవు కావచ్చు. మీరేదన్నా మాట్లాడితే చల్ వాడినే చేయరా, వీడినే చేయరా, వీడేంది వాడేంది, ఈ ఛానల్ ఏంది ఆ ఛానల్ ఏంది, ఇట్లా మా మీద కాదు సార్ మీ ప్రతాపం. జనాల మీద, జనాలకు మంచి చేసిట్లల్లా, జనాలను నెత్తి మీద పెట్టుకొని పూజించిట్లల్లా, విద్యార్థుల పట్ల రైతుల పట్ల మంచి చెయ్యి. ఎవరేమంటారు చెప్పుర్రి? ఇవన్నీ ఏం పట్టాయి? కాన్వాయ్లలో కుయ్యి కుయ్యి అని పోవాలి, ఆడ ఎందో పెద్ద ఎలుగబెట్టినట్టు చూడాలి, సప్పుడు ఎక్కడ రావాలి. అన్నమో రామచంద్ర అని రైతులు ఏడుస్తుంటే గీదా చేసేది తెలంగాణ రాష్ట్రంలో గింత అధ్వానమా? ఇక నుంచి ఆగది, ఈయాటి నుంచి కూడా మిర్రర్ టీవీ ఆగది. తప్పకుండా మళ్ళా రైతుల యొక్క కష్టాలు ప్రభుత్వానికి తేల్చేదాకా పోరాడుతూనే ఉంటుంది. ప్రభుత్వము తప్పకుండా రైతులను ఆదుకునేదాకా మిర్రర్ టీవీ యాజమాన్యమే కావచ్చు, మా టీవీ కావచ్చు, తప్పకుండా జిల్లాలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూల మూల తిరిగి రైతుల సమస్యలను తప్పకుండా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుంది. జనాలు ఎంతగానో మాట్లాడుతున్నారు, జనాలు ఏమని మాట్లాడుతున్నారు? ఒక్కసారి నిజంగా మీ మంత్రులే, మీ ఎమ్మెల్యేలే, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మాట వింటే ఇవాళ ఆ సీట్లో ఆయన ఉన్నాడు. నువ్వు కూడా మా తాత పోలీస్ పటేలు, మా నాయన పోలీస్ పటేలు, నేను కూడా ఇది అదే అని అంటావు కదా, మాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి అన్ని ఎకరాలు. నువ్వు కూడా ఒక రైతు బిడ్డవే కదా. మరి రైతు బిడ్డగా పెట్టి ఇంత ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇలా రైతుల పరిస్థితి ఎందుకు అర్థమైతలేదు అంటున్నాం. దయచేసి ఇకనైనా రైతన్నలారా, ఆత్మ బలిదానాలు వద్దు. అప్పు తీర్చకపోతే అయ్యా మీకు దండం పెడతాం, పంట కాలేదు, పంట అయిన తర్వాత వాళ్ళు ఉన్న తర్వాత ఎవరి పైసలు వాళ్ళకి ఇస్తామని వాళ్ళకు నష్ట చెప్పుకోండి. ఇవాళ కాకపోతే రేపని గడువు పెట్టుకోరు. కానీ మీరైతే బలవన్ మరణాలు, ఆత్మహత్యలు ఇట్లాంటివన్నీ చేసుకోకూరి. ఖచ్చితంగా రైతులను అయితే అర్థం చేసుకుంటుంది, వాళ్ళకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీకు న్యాయం జరిగేదాకనైతే మిర్రర్ టీవీ మీతో పాటే నడుస్తుంది.